ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడు విక్రమాదిత్య సాక్షుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలోని జిఎంఆర్ అరీనాలో జరిగిన ఈ వివాహ వేడుకకు పెద్ద సంఖ్యలో ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పార్టీలకు అతీతంగా రాజకీయ, సినీ ప్రముఖులు, వ్యాపార వర్గాలకు చెందిన వారు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు, మెగాస్టార్ చిరంజీవి, సినీ నటులు రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ తదితరులు హాజరయ్యారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె తల్లి విజయమ్మ, మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, వివేక్ నూతన దంపతులను ఆశీర్వదించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తదితర నేతలు పెళ్లికి హాజరయ్యారు. పాదయాత్ర నిర్వహించిన సమయంలో భట్టి విక్రమార్కను ఆత్మీయంగా దగ్గరకు చేర్చుకున్న పలువురిని సైతం పెళ్లికి ఆహ్వానించారు. రాజకీయ హోదాల కంటే మనుషుల మధ్య ఉండే అనుబంధాలే గొప్పవని భట్టి నిరూపించారని అందరూ కొనియాడారు.